హాయ్ వేస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము జియో ఫైబర్ యాప్ గురించి ఛానల్ లిస్ట్ ఏ రకంగా మనం చూసుకోవాలి, ఎలా ఏ ఛానల్స్ అయితే దీంట్లో ప్లే అవుతాయి అనేది తెలుసుకుందాము. సో ముందుగా మన ఛానల్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రీఛార్జ్ చేసుకున్న ఈ యొక్క జియో ఫైబర్ ప్లే ఏ రకంగా పనిచేస్తుందో నేను చూపిస్తాను. సో ముందుగా ఛానల్స్ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మనం జియో ఫైబర్ అనేది ఇంటర్ఫేస్ మనకి రకంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా జియో ప్లస్ టీవీ ఉంది కదా, సో దీని ద్వారా మాత్రమే మనకు ఇందులో ఉన్న 800+ ఛానల్స్ అన్ని లైవ్గా వాళ్ళు ప్లే అవుతూ అంటున్నారు. అదే రకంగా దీనికి జియో సినిమా ఉంది. సో దీంట్లో జియో సంబంధించిన సినిమాలన్నీ కూడా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అదే రకంగా లైవ్ టీవీ ఉంది, జియో సావన్ ఉంది, జియో గేమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంటర్ఫేస్ ఇవన్నీ కూడా. సో లైవ్ టీవీ వల్ల మనకి ఎలాంటి యూజ్ ఉండదు, అదే మనకి ప్లే అవ్వద్దు ప్రస్తుతానికి. జియో సావన్ ద్వారా మన సాంగ్స్ అయితే ఇక్కడ నుంచి మనము మామూలుగా మొబైల్లో ఏ రకంగా అయితే ప్లే చేసుకుంటామో ఆ రకంగా ఇక్కడ నుంచి మనము ప్లే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఓటీటీ ఛానల్స్ ఇవన్నీ. సో ఓటీటీ ఛానల్స్ గురించి ప్రస్తుతానికి నేను తర్వాత ఇంకో వీడియో చేస్తాను. ముందైతే ప్లే ఛానల్స్ ఏ రకంగా ప్లే అయితే చూద్దాము. ఇవన్నీ ఓటీటీ ఛానల్స్ కాబట్టి మనకు సంబంధం లేదు. సో జియో టీవీ ప్లస్ మనం ఓపెన్ చేసినట్లయితే ఛానల్స్ లిస్ట్ అనేది మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో మా టీవీ సంబంధించిన ప్యాకేజెస్ దీని ఛానల్ నెంబర్ కూడా ఇక్కడ మన డిస్ప్లేలో వస్తుంది. అదే రకంగా జీ సినిమాలు కూడా ఇక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా మనకు కనిపిస్తున్న యాప్ ద్వారా మనము ప్లే చేసుకోవచ్చు. అదే స్పోర్ట్స్ ఒకటి చూసారు కదా, సో స్పోర్ట్స్ అనేది మనం కూడా ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో జియో టీవీ ప్లస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఏ రకంగా ఛానల్స్ అయితే అప్లోడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాము. సో జియో ప్లస్ అనేది మనము ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే అన్ని ఛానల్స్ ఉంటాయి. సో ముందుగా అయితే పైన చూసారు కదా ఫర్ యూ ఛానల్స్ అని చెప్పి, రికమెండెడ్ ఛానల్స్ అని. సో ఇక్కడ ఫర్ యూలో వెళ్ళినట్లయితే మనకి ఆల్ టీవీ ఛానల్స్ అనేవి ఎక్కడైతే మనము లైవ్ టీవీ ఛానల్స్ అయితే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి డిస్ప్లేలో వస్తుంది. స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్, జీ తెలుగు, సో వాటి ఏ ఛానల్స్ ఏ నెంబర్ మీద ప్లే అవుతుందో కూడా మనకు పైన ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి జెమినీ మూవీస్ చూసినట్లయితే 1430 అనే ఒక సిరీస్ నుంచి మనకి ప్లే అవుతుంది. అలాగే జెమినీ టీవీ హెచ్డీ కూడా ఒక నెంబరింగ్ అనే ఉంటుంది. మా టీవీ కూడా ఉంది, ఖుషి టీవీ, స్పోర్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఛానల్ పైన నెంబరింగ్ అయితే ఉన్నాయి. మనం జియో ప్లస్లో ఛానల్స్ ప్లే చేసుకున్నప్పుడు మనకి ఛానల్స్ దొరికినట్లయితే ఈ నెంబర్స్ అనేది పెట్టినట్టయితే డైరెక్ట్గా కూడా మనకు ఇవన్నీ ప్లే అయితే అయిపోతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇవన్నీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకు 800+ లైవ్ ఛానల్స్ అయితే ఇస్తున్నారు. సో 8 ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్స్లో కూడా మనకు చాలా వరకు మూవీస్ అనేది అప్లోడ్ అయినప్పుడు కూడా ఇక్కడ డిస్ప్లే అయితే మనం చూసుకోవచ్చు. ఛానల్స్ చూసుకున్న తర్వాత న్యూలీ యాడెడ్ అని ఉంది కదా, సో కిందికి వచ్చినట్టయితే న్యూలీ యాడెడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ జీ విన్ మన ఈటీవీ విన్ కావచ్చు, జీ ప్యాకేజ్ కావచ్చు, సోనీ ప్యాకేజ్ కావచ్చు, స్టార్మా కావచ్చు, ప్రైమ్ కావచ్చు, సో నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ మీద అయితే వాళ్ళు కొత్తగా అప్లోడ్ చేసిన మూవీస్ కానీ సిరీస్ కానీ ఓటీటీ ఛానల్స్ అన్నీ కూడా మన ఓటీటీ మూవీస్ అన్నీ న్యూలీ అప్లోడ్లో మనకు ఆటోమేటిక్గా డిస్ప్లేలు అయితే వచ్చేస్తూ ఉంటాయి. సో అక్కడ నుంచి మనం ప్లే చేసుకోవచ్చు. చూసారు కదా, సో ఇక్కడ అమెజాన్ ప్రైమ్లో 2-3 సినిమాస్ అనేది యాడ్ అయిపోయాయి. అది కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో చూపించేస్తుంది. సో ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటంటే రికమెండెడ్ టీవీ షోస్ ఫర్ యూ. సో మన ఏదైనా పాపులర్ టీవీ షోస్ ఉన్న ఛానల్స్లో ఉన్న పాపులర్ సీరియల్స్ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే ద్వారానే మనము చూసుకోవచ్చు. అదే ఎక్స్ప్లోర్లో వెళ్ళినట్లయితే సో ఇక్కడ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ కంప్లీట్గా ఆపరేటింగ్ ఏంటంటే ఛానల్స్తో పాటు ఓటీటీ ఛానల్స్లో ఉన్న మూవీస్ ఇవన్నీ కూడా మనకి మిక్స్ అయి ఉంటాయి. సో దాని ద్వారా ఏంటంటే ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు, ఇది ఈ టీవీ ఛానల్సా లేకపోతే ఓటీటీ ఛానల్సా లేదా మూవీస్ అప్లోడ్ చేసేయాలనేది చాలామంది అయితే అడుగుతున్నది అదే. సో మనము జియో ప్లస్లో ఓపెన్ చేసిన ఛానల్స్ మాత్రమే మనం చూడాలి. సో పైన చూసారు కదా, మనకి మూవీస్ ఓపెన్ చేసినట్లయితే ఆల్ టైప్ ఆఫ్ మూవీస్ వస్తాయి, షోస్ వస్తాయి, కిడ్స్ వస్తాయి, మ్యూజిక్ వస్తాయి, స్పోర్ట్స్ ఛానల్స్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పైన ఛానల్స్. సో ఈ ఛానల్స్ అన్నీ కూడా మనము పైనుంచి చూసుకోవచ్చు. సో లైవ్ ఛానల్స్ ఇవన్నీ లైవ్ ఛానల్స్ అన్నట్టు. సో ఏంటంటే ఆపరేటింగ్ అనేది తెలిసి ఉండాలి. కొంచెం వరకు చూసినట్లయితే అన్నీ కూడా మనకి లైవ్ ఛానల్స్ అనేవి వాళ్ళు ఇచ్చిన 800 లైవ్ ఛానల్స్ అన్నీ కూడా మనం ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. సో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, స్మార్ట్ రిమోట్ ద్వారానే ఇవన్నీ కూడా మనకి ప్లే అవుతూ ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జియో ప్లస్ ఛానల్స్ గురించి నాకు కామెంట్లో పెట్టండి. నేను కంపల్సరీగా దానికి మళ్ళీ ఏ రకంగా సొల్యూషన్ చేయాలనేది కూడా నేను వీడియో చేసి పెడతాను. సో ప్రతి ఒక్క మెసేజ్ కూడా నేను రెస్పాండ్ అవుతాను, ప్రాబ్లమే లేదు. ముందుగా అయితే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే పంపించండి. జియో టీవీ ప్లస్లో అయితే మనకు వచ్చే ప్రతి ఛానల్ కూడా హెచ్డీ క్వాలిటీలోనే ఉంటుంది. హెచ్డీ క్వాలిటీలో మనం ఇది ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.